ఊరట వచ్చింది, కానీ ఏం లాభం? ఇంకా ఓచలో లెక్కించడం మిగిలే ఉంది. పూర్తి స్థాయి బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పటికే తిహార్ జైల్లో 3 నెలలు గడిచిపోయింది. ఓ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో మగ్గిపోవాల్సి వస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలాంటి దుర్గతి పట్టడంపై దేశమంతా చింతిస్తోంది. మరి తిహార్ జైల్లో ఉంటూ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేజ్రీవాల్ కేసులో ప్రస్తుతం ఏం జరుగుతోంది? 3 నెలలకు పైగా తిహార్ జైల్లో ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు చాలా రోజుల తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. ఈడీ కేసులో సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనేక అంశాలపై తదుపరి విచారణ కోసం కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్టు అక్రమమంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతుంది. కేజ్రీవాల్ అరెస్టు విషయంలో పలు అంశాలు, సెక్షన్లను పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు, ప్రజలు కేజ్రీవాల్ ను ఎన్నుకున్నారని ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అనేది ఆయన ఇష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారని, ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ కు 100 కోట్ల ముడుపులు ముట్టాయనేది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ను మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో గత నెల రాజ్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయగా ఈడీ ఆ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. కింది కోర్టు తీర్పుపై స్టే విధించిన హైకోర్టు విచారణ తర్వాత కేజ్రీవాల్ బెయిల్ ను రద్దు చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేయగా తుది తీర్పు వెలువడిన తర్వాత తాము నిర్ణయం తీసుకుంటామని, ఈ విషయంలో అప్పటి వరకు జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మద్యం పాలసీ ద్వారా అందిన 100 కోట్లలో కొంత భాగాన్ని కేజ్రీవాల్ స్వయంగా వాడుకున్నారని ఈడీ ఆరోపించింది. ఆ సొమ్ముతో గోవాలోని విలాసవంతమైన హోటళ్లలో బస చేశారని ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఎన్నికల్లో ఆ డబ్బు ఖర్చు చేశారని ఈడీ వాదిస్తోంది. మద్యం పాలసీపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేసినట్లు కేజ్రీవాల్ కట్టుకథ అల్లారని, అదంతా ఒట్టిదేనని ఈడీ చెబుతోంది. ఈ ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకున్న పీఎంఎల్ఏ కోర్టు శుక్రవారం కేజ్రీవాల్ ను హాజరుపరచాలంటూ ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. దరిమిలా జరిగిన విచారణపై సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈడీ కేసులో సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసినా ఇప్పట్లో జైలు నుంచి విడుదల కావడం అసాధ్యంగా మారింది. ఎందుకంటే ఆయన్ను అటు సిబిఐ కేసు కూడా వెంటాడుతోంది. సిబిఐ కేసులో కేజ్రీవాల్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. దీంతో ఈడీకి సమాంతరంగా సిబిఐ విచారణ జరుగుతోంది. కాబట్టి సిబిఐ కేసులోనూ బెయిల్ వస్తేనే ఆయన తిహార్ జైలు నుంచి విడుదలవుతారు. మరి ఈ కేసులో బెయిల్ ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. అటు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిందని సంబరపడాలో, లేక మళ్లీ జైల్లోనే ఉంటున్నందుకు బాధపడాలో ఆప్ నేతలకు అర్థం కాకుండా తయారైంది. మన రాజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగానే న్యాయం, సత్యం, ధర్మం గెలుస్తాయని ఆప్ నేతలు సంబరాలు చేసుకున్నారు, పటాకులు కాల్చారు, ప్రధాని మోడీ మీద విమర్శలు గుప్పించారు. తీరా ఈడీ హైకోర్టులో సవాల్ చేయడంతో అక్కడ వాదోపవాదాలు తీవ్రంగా జరగడంతో కోర్టు స్టే విధించింది. ఆ సందర్భంగా కోర్టులో వాదనలు తీవ్ర స్థాయిలో జరగడం చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్ కు బెయిల్ రాకపోవడంలో బీజేపీ పాత్రే ఉందనే విధంగా ఆప్ నేతలు విమర్శలు చేయడంతో ప్రధాని మోడీ సైతం దాని మీద ఇటీవల పార్లమెంటులో స్పందించడం విశేషం. ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కామ్ చేసింది ఆప్, దానిపై కేసు పెట్టింది కాంగ్రెస్, విచారిస్తున్నది ఏజెన్సీలు. ఆయన్నే జైలుకు పంపించింది కోర్టు. కానీ తిట్లు మాత్రం తనకు పడుతున్నాయంటూ మోడీ పార్లమెంటులో స్పందించారు. शराब घोटाला करे आप, बच्चों के क्लास के बनाने में घोटाला करे आप, पानी तक में घोटाला करे आप, आपकी शिकायत करे कांग्रेस, आपको कोर्ट में घसीट करके ले जाए कांग्रेस, और अब कार्रवाई हो तो गाली दे मोदी को. ఢిల్లీ లిక్కర్ పాలసీ వచ్చిన తొలినాళ్లలోనే కాంగ్రెస్ కేసు పెట్టింది. కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడం, కేసు పెట్టడంతో బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు. అంతకుముందు పాలసీని అనుమానించింది అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావడం విశేషం. ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ కు పాలసీ పేపర్లు అందజేసి ఓసారి చూడండి అని చెప్పడంతో డొంక కదిలింది. అప్పటిదాకా అసలు ఇందులో తమ జోక్యమే లేదంటున్నారు బీజేపీ నేతలు. అయితే ఆప్ నేతలు కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీని, అందులోనూ మోడీని టార్గెట్ చేయడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోందంటున్నారు నిపుణులు. ఈ పరిణామాలు ఎలా ఉన్నా కేజ్రీవాల్ కు సిబిఐ కేసు నుంచి బెయిల్ వస్తే తప్ప జైలు నుంచి బయటకొచ్చే అవకాశం లేదు.